రాజకీయాల్లో మౌనం రాబోయే తుపానుకు సంకేతం. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాజకీయ యవనికపై ఒక శివంగిలా దూసుకొస్తున్న నయా పొలిటికల్ ఐకాన్ కల్వకుంట్ల కవిత. అవును, ఆమె రీఎంట్రీ ఇప్పుడు సాధారణంగా లేదు. అణచివేత నుండే ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకుని పోరాటమే ఊపిరిగా మలుచుకున్న ఐరన్ లేడీని తలపిస్తోంది. ఆమె వేస్తున్న ఒక్కో అడుగు ఇప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతోంది. వారసత్వం అంటే కేవలం స్థిర చిరాస్తుల పంపకం మాత్రమే కాదు, అధికార పగ్గాల్లోనూ పవర్ పాలిటిక్స్లోనూ వాటా ఉందని నినదిస్తున్న వైనం ఇప్పుడు సొంత వాళ్లనే కలవరపెడుతోంది. ఇది ఒంటరి పోరాటమా, లేక సరికొత్త పొత్తులకు పడుతున్న పునాదా? సింహం సింగిల్గానే వస్తుందా, లేక వ్యూహాత్మకంగా జత కడుతుందా? తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్న కవిత స్వయంకృత సమరానికి అర్థంగా మారిన ఆస్క్ కవిత విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయ యవనికపై చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్కు గురైన తర్వాత కల్వకుంట్ల కవిత ఎంచుకున్న రాజకీయ పంథా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ పరమైన అండదండలు లేకపోవడమే ఒక బలంగా మార్చుకుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తనదైన స్వతంత్ర వేదికను బలోపేతం చేసుకుంటున్న తీరు ఆమె రాజకీయ చతురతకు నిదర్శనంగా నిలుస్తోంది. సుదీర్ఘ మౌనం తర్వాత సోషల్ మీడియా వేదికగా ఆస్క్ కవిత పేరుతో ఆమె జరిపిన ముఖాముఖి కేవలం ఒక మాజీ ఎంపీ లేదా ఒక సంస్థ అధ్యక్షురాలిగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను శాసించబోయే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు. ఆమె రాజకీయ జీవితం ముగిసిపోలేదని, ప్రజలు మద్దతు ఉన్నంతకాలం ఏ జెండా లేకున్నా సొంత ఎజెండాతో ముందుకు సాగగలనని నిరూపించుకునే ధైర్యం ఈ పరిణామంలో గోచరిస్తోంది. ఒకప్పుడు ఏ పార్టీ నీడన అయితే రాజకీయ ఓనమాలు దిద్దారో అదే పార్టీ నుండి బహిష్కరణకు గురైన తర్వాత కవిత వినిపిస్తున్న సామాజిక తెలంగాణ నినాదం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కేవలం ఒక కొత్త నినాదం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ గత దశాబ్ద కాలంగా అనుసరించిన బంగారు తెలంగాణ మోడల్కు ఇది ఒక సిద్ధాంతపరమైన సవాలు. పార్టీలో ఉన్నప్పుడు అభివృద్ధి, మౌలిక వస్తువుల గురించి మాట్లాడిన గొంతుక ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల వాటా గురించి మాట్లాడుతుండడం గమనార్హం. పార్టీ నిర్ణయాల వల్ల అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందలేదని, ఆ లోపాన్ని సరిదిద్దడానికే తాను ఇప్పుడు స్వతంత్రంగా జాగృతి వేదికగా పోరాటం చేస్తున్నాననే సంకేతాలను ప్రజల్లోకి పంపడంలో ఆమె సక్సెస్ అవుతున్నారు. ఇది బీఆర్ఎస్ ఓటు బ్యాంకులోని అసంతృప్త వర్గాలను, సామాజిక న్యాయం కోరుకునే మేధావి వర్గాన్ని తన వైపు తిప్పుకునే వ్యూహంలో భాగమే. కొత్త పార్టీ స్థాపనపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ శూన్యతను భర్తీ చేసే దిశగా వేస్తున్న అడుగులను స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన నేపథ్యంలో ఆమెకు ఉన్న ఏకైక మార్గం సొంత రాజకీయ అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం. పార్టీ పేరు ప్రజలే నిర్ణయిస్తారు అని వ్యాఖ్యానించడం ద్వారా ఆమె తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్మించబోతున్నట్టు అర్థమవుతోంది. ఇది ఒక రకంగా గులాబీ పార్టీ నాయకత్వ శైలికి భిన్నమైన పంథా. జాగృతి అనే సంస్థను ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలంగా నిర్మించుకున్న కవిత ఇప్పుడు ఆ సాంస్కృతిక వేదికను రాజకీయ శక్తిగా మార్చే పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తోంది. బతుకమ్మ ద్వారా మహిళల్లో, యువజన విభాగాల ద్వారా యువతలో జాగృతికి ఉన్న నెట్వర్క్ ఇప్పుడు ఆమె కొత్త పార్టీకి లేదా స్వతంత్ర పోరాటానికి బలమైన క్యాడర్గా మారే అవకాశం ఉంది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత పాత్రను ఆమె స్వయంగా స్వీకరించినట్లు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో లేదా కౌన్సిల్లో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజాక్షేత్రమే అసలైన సభ అని నమ్ముతూ కవిత చేస్తున్న పోరాటం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. పాలనాపరమైన అనుభవరాహిత్యం, హామీల అమలులో వైఫల్యం, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వంటి అంశాలు ఆమె లేవనెత్తిన తీరు ప్రజల గొంతుకగా మారాలని ఆమె తపనను తెలియజేస్తోంది. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు తనను సస్పెండ్ చేసిన సొంత పార్టీ, ఈ రెండింటికి మధ్య తాను మాత్రమే ప్రజల పక్షాన నిలబడిన నిజమైన నాయకురాలిని అనే భావనను కల్పించడంలో ఈ విమర్శలు దోహదపడుతున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, అర్బన్ డెవలప్మెంట్ అంశాలపై ఆమెకున్న పట్టు విద్యావంతులైన ఓటర్లను, ఐటీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నంగా చూడొచ్చు. రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధి జరగాలనే ఆకాంక్ష, కాస్మోపాలిటన్ సంస్కృతిని కాపాడుకోవాలనే తపన ఆమెను సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా నిలబెడుతున్నాయి. అలాగే విద్య, వైద్యం వంటి అంశాలను ప్రాథమిక హక్కులుగా పేర్కొనడం, కార్పొరేట్ శక్తులపై యుద్ధం ప్రకటించడం ద్వారా ఆమె తన రాజకీయ ఎజెండాలో వామపక్ష భావజాలానికి, సామ్యవాద సూత్రాలకు పెద్దపీట వేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇది పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆమె పట్ల సానుకూలతను పెంచే అవకాశం ఉంది. జాగృతి సంస్థ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన అనుభవం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తే కవిత రాజకీయ చదరంగంలో ఆడుతున్న పావులు కేవలం స్వతంత్ర అస్తిత్వం కోసమేనా, లేక భవిష్యత్తులో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నుండి బహిష్కరణకు గురైన నేపథ్యంలో ఆమెకు ఇప్పుడు రెండు దారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, జాగృతి సంస్థను ఒక ప్రాంతీయ రాజకీయ శక్తిగా మలిచి ఒంటరి పోరాటం చేయడం. రెండు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపి తన రాజకీయ వ్యక్తిగత రక్షణను పొందడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగడం. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు, రేవంత్ రెడ్డి పాలనపై చేస్తున్న తీవ్రమైన దాడి పరోక్షంగా బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయనే విశ్లేషణలు లేకపోలేదు. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే రాజకీయ సూత్రం ప్రకారం కాంగ్రెస్ను ఢీకొట్టడంలో ఆమె బీజేపీకి సహజ మిత్రురాలిగా మారే అవకాశాలు కొట్టిపారేయలేం. మరో కోణంలో చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల ఒత్తిడి ఆమె కూడా రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో స్వతంత్రంగా పోరాడడం కంటే జాతీయ పార్టీ అండదండలు ఉండడం సురక్షితమని ఆమె భావించే ఆస్కారం ఉంది. పైగా జాగృతి ద్వారా ఆమె ఇన్నాళ్లు ప్రచారం చేసిన బతుకమ్మ, హిందూ సంస్కృతి పునర్జీవం వంటి అంశాలు బీజేపీ సిద్ధాంతకర్తల భావజాలానికి దగ్గరగా ఉండడం కూడా ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే దశాబ్ద కాలం పాటు తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం పేరుతో జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కవిత ఇప్పుడు కమలం గూటికి చేరితే ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది అతిపెద్ద ప్రశ్న. అందుకే ఆమె ప్రస్తుతానికి స్వతంత్ర ముసుగులోనే ఉంటూ తన బలాన్ని నిరూపించుకున్న తర్వాతే పొత్తుల గురించి లేదా విలీనం గురించి ఆలోచించే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆమె స్వతంత్రంగానే బరిలోకి దిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో ఓట్ల చీలికకు దారితీసి అంతిమంగా ఇతరుల ఓటు బ్యాంకులను దెబ్బతీసి బీజేపీకి పరోక్షంగా లబ్ధి చేకూర్చే ప్రమాదం కూడా ఉంది.
ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యమని ఆమె కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో ఆమె ఇప్పట్లో ఏ పార్టీలోనూ విలీనం కాకుండా ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి ఎన్నికల సమయానికి ఎటువైపు మొగ్గు చూపాలా అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆమె అడుగులు కాషాయం వైపు పడుతున్నాయా లేదా కాషాయంతో కలిసి నడిచే స్వతంత్ర శక్తిగా మారుతున్నాయా అనేది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం సుస్పష్టం, ఆమె ప్రస్తుత దూకుడు వెనుక ఢిల్లీ స్థాయి రాజకీయ సమీకరణాలు కూడా ముడిపడి ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. కవిత వ్యూహంలో అత్యంత కీలకమైన అస్త్రం సానుభూతి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు, ఈడీ కేసులు, తీహార్ జైలు జీవితం ఇవన్నీ ఆమెను రాజకీయంగా దెబ్బతీశాయని పైకి కనిపిస్తున్నా ఆమె మాత్రం వాటిని తన విజయ సోపానాలుగా మార్చుకునే పనిలో పడ్డారు. తనపై జరిగినవి విచారణలు కావని, అవి రాజకీయ కక్ష సాధింపు చర్యలని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా ఉన్నాను, పోరాడుతున్నాను అనే సందేశాన్ని ఇవ్వడం ద్వారా తనను ఒక విక్టిమ్గా కాకుండా వ్యవస్థపై పోరాడుతున్న ఐరన్ లేడీగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో ఒక ఆడబిడ్డను జైలు పాలు చేశారు అనే సానుభూతిని ఓట్లుగా మలుచుకునే ప్లాన్ అందులో స్పష్టంగా కనిపిస్తోంది. విచారణ సంస్థల దాడిని ఆమె ఒక రాజకీయ ఆభరణంగా ధరించి తనను తాను నిప్పులాంటి మనిషిగా చిత్రీకరించుకోవడం ద్వారా తనపై ఉన్న అవినీతి మచ్చను తుడిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రను ఒక్కసారి తిరగేస్తే దేశంలో కీలక మహిళా నేతలు కూడా కష్టకాలంలో ఇటువంటి విక్టిమ్ కార్డు వ్యూహాన్ని అనుసరించి విజయవంతమయ్యారు. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడుస్తూ తన జైలు జీవితాన్ని ఒక త్యాగంగా అభివర్ణించుకుని ప్రజల మద్దతు కూడగట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. కల్వకుంట్ల కవిత ప్రస్తుత స్థితి ఒక సంధికాలం. గులాబీ నీడ నుండి బయటకు వచ్చి జాగృతి అనే పునాదిపై సామాజిక తెలంగాణ అనే నినాదంతో ఒక స్వతంత్ర రాజకీయ సౌధాన్ని నిర్మించుకుంటున్న కీలక దశ ఇది. ఈ పరిణామంలో ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లు అనేకం. కానీ ఆస్క్ కవిత సెషన్ ద్వారా ఆమె వెలువరించిన భావాలు, వ్యూహాలు ఆమె ఒక దీర్ఘకాలిక రాజకీయ సమరానికి సిద్ధమయ్యారని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇన్నాళ్లు ఉన్న పోటీ స్థానంలో జాగృతి కేంద్రంగా లేదా కొత్త పార్టీ రూపంలో ఒక బలమైన మూడో శక్తి ఆవిర్భవించే అవకాశాలను ఈ పరిణామాలు బలపరుస్తున్నాయి. సస్పెన్స్ ఆమెను రాజకీయంగా బలహీనపరచడం కన్నా ఒక స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు పరోక్షంగా దోహదపడిందని విశ్లేషించడం అతిశయోక్తి కాదు. మొత్తానికి కవిత సంధించిన ఈ ఆస్క్ కవిత అస్త్రం తెలంగాణ రాజకీయాల్లో రాబోయే కురుక్షేత్రానికి నాంది మాత్రమే. ఒకవైపు కుటుంబం, మరోవైపు అధికారం, ఇంకోవైపు ఆత్మగౌరవం. ఈ త్రిముఖ పోరులో ఆమె ఎంచుకున్న మార్గం ముళ్లబాటే కావచ్చు, కానీ ఆమె చూపు మాత్రం ప్రగతి భవన్ వైపే ఉందని సుస్పష్టం. రేపటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఆమె కింగ్ అవుతారా లేక కింగ్ మేకర్గా మారుతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా కవిత సెకండ్ ఇన్నింగ్స్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించడం మాత్రం ఖాయం. ఈ జాగృతి కిరణం ఇప్పుడు స్వయం ప్రకాశమాన శక్తిగా మారేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, కవిత ఇకపై సైలెంట్గా ఉండరు. ఆమె మౌనం వీడింది. ఇక మాటల తూటాలు ఎవరిపై ఎప్పుడు ఎలా పేలుతాయో చూడ్డమే మిగిలింది.